హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేసి మీకు సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాలకు వెళ్దాం. మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. బొలెరోను ఢీకొన్న రెడీమిక్స్ వాహనం ప్రమాదంలో 8 మంది మృతి, పలువురికి గాయాలు. మృతులు కర్ణాటక వాసులుగా గుర్తింపు. సో మొత్తానికి మన మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా చూసుకోవచ్చు. సో బొలెరోను ఢీకొన్న రెడీమిక్స్ వాహనం వచ్చేసి, రెడీమిక్స్ కాంక్రీట్ వాహనం వచ్చేసి బొలెరోను ఢీకోవడంతో 8 మంది చనిపోయినట్టుగా చూసుకోవచ్చు. చాలా బాధాకరం. రోడ్ యాక్సిడెంట్ ఎంత కంట్రోల్ చేద్దామన్నా కానీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈనాడు లారీ డ్రైవర్స్ కానీ, ఈనాడు వెహికల్స్ నడిపే వాళ్ళు, కార్ కానీ, ఏ వెహికల్ అయినా సరే జాగ్రత్తగా నడపాలి. స్పీడ్ కంట్రోల్లో లిమిట్లో ఉంటే బాగుంటుంది. సో అన్లిమిటెడ్ స్పీడ్తో వెళ్ళడం, సో ఆ చౌరస్తాల దగ్గర, సిగ్నల్స్ దగ్గర సరైనటువంటి రూల్స్ పాటించకపోవడంతో ఇట్లా యాక్సిడెంట్ కలుగుతుంటే, ఇంకొకటి లారీ డ్రైవర్స్ ఆ నిద్రమత్తులో నడపడం వల్ల వాళ్ళకే కాకుండా ఇతర ప్రాణాలు కూడా పోతున్నాయి. కాబట్టి కొంచెం రోడ్ కంట్రోల్ని దృష్టిలో పెట్టుకొని స్పీడ్ని కంట్రోల్ చేసుకునే దిశగా వెహికల్ నడిపితే బాగుంటుంది. మహిళా బిల్లులతో చరిత్ర సృష్టిద్దాం. ఇందులో ఎలాంటి రాజకీయం లేదు. 30 ఏళ్లుగా మహిళలు ఎదురు చూస్తున్నారు. వారికి అవకాశం ఇవ్వడం మన బాధ్యత. చట్టసభల్లోనూ వారి సత్తా చాటేలా చేద్దాం. ఈ బిల్లు ఆమోదంలో నాకు క్రెడిట్ వద్దు. ఏకగ్రీవంగా ఆమోదించే విపక్షాలకే దక్కుతుంది. దీనిని విస్మరించే వారిని మహిళలు క్షమించరు. ఉత్తరాది దక్షిణాది అంటూ విభజన తేవద్దు. విషయంతో దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదు. మహిళా బిల్లుపై పార్లమెంట్లో ప్రధాని మోడీ ప్రసంగం. మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయ కోణంలో చూడవద్దని ప్రధాని మోడీ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఏ పార్టీకి అనుకూలం కాదన్నారు. దానికి రాజకీయ రంగు పూయవద్దు అన్నారు. ఎవరు బాధ్యులైనా ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆలస్యం చేసామన్నారు. సో మొత్తానికి ఈనాడు మహిళా బిల్లుతో చరిత్ర సృష్టిద్దాం. మహిళలకు కూడా రాజకీయ పరంగా అన్ని రంగాలలో కూడా మహిళలని ఇంకా మనం డెవలప్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది రాజకీయ కోణంలో కాదు, మహిళా అభివృద్ధికి మనందరం సహకరించాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కోరడం జరిగిందన్నమాట. దేశవ్యాప్తంగా మండుటెండలు, అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండి. దేశవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే బాణుడు బగబగమంటున్నాడు. మధ్యాహ్నం బయట తిరగాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈనాడు వృద్ధులు కానీ, ప్రయాణికులు కానీ, గ్రామాలకు కానీ, గ్రామాల నుంచి సిటీలకు వచ్చేటటువంటి వాళ్ళు కానీ కొంచెం జర్నీ చేసేటటువంటి టైంలో జాగ్రత్తలు తీసుకొని ఆ మధ్యాహ్నం సమయాల్లో జర్నీస్ చేయకుండా పొద్దున సమయాల్లో కానీ, సాయంత్రం సమయాల్లో కానీ పెట్టుకుంటే బాగుంటుంది ప్రోగ్రామ్. సో ఈనాడు వృద్ధుల పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంటుంది. ఈ మండు టెండల్లో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతాను. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో దేశంలోనే అగ్రగామి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మేడ్ ఇన్ తెలంగాణ మార్క్ అమెరికా పెట్టుబడిదారులకు తెలియజేయండి. అమెరికన్ నేషనల్ వార్ కాలేజీ బృందంతో మంత్రి శ్రీధర్ బాబు. సో మొత్తానికి తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. ఈనాడు ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో దేశంలో అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తా ఉంది. కాబట్టి సో పెట్టుబడిదారులకి అవకాశం కల్పిస్తూ ఉంటూ ఆ ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇదే విధంగా అంటే కంపెనీస్ ఏర్పాటు చేయడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలపడం కానీ, సో తెలంగాణ రాష్ట్ర పరంగా రెవెన్యూ జనరేట్ చేయడం కానీ, సో ఈ విధంగా ఉంటుంది. సో మొత్తానికి పెట్టుబడిదారులకి ఆహ్వానం పలుకుతూ ఉన్నారనమాట రాష్ట్ర ప్రభుత్వం. వాటి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు. 3 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం. విచారణ జూన్ 6కు వాయిదా. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోర్టు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన కేసులో ఫిరాయింపుదారులుగా చెబుతున్న వాళ్లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఫిరాయింపుదారులు కాదంటూ స్పీకర్ ఇటీవల ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై 3 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలంటూ ఫిరాయింపు ఇది కేసు వచ్చే వరకు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఈ కేసు ఎట్లుంటుంది అంటే, ఈ కేసు వచ్చే వరకు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి అనమాట. ఆల్రెడీ 3 సంవత్సరాలకు వచ్చింది, ఇంకా సంవత్సరంన్నరను కాలం గడిస్తే మళ్ళీ ఎలక్షన్స్. ఇది ఒడుగుతుంది కాదు, ఒడవని పని ఇది. డీలిమిటేషన్ పై కుట్ర రాజకీయాలు. ఉత్తరాది దక్షిణాది అంటూ విభజన రేఖలు మండిపడ్డ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. సో డీలిమిటేషన్ పై కుట్ర రాజకీయాలు, ఉత్తరాది దక్షిణాది అంటూ విభజన రేఖలు మండిపడుతున్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. దాని మీద అసత్య ప్రచారం చేయడం, పబ్లిక్లో ఏదో డిమానిటైజ్ డీఫ్రేమ్ చేయడానికి పార్టీలని, సో ఇట్లా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈనాడు
రామచంద్రరావు గారు ఇదంతా మహిళల కోసమే, మహిళా సాధికారత కోసం, మహిళల అభ్యున్నతి కోసం. సో మహిళలను కూడా రాజకీయ పరంగా అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్ళడానికి మహిళా రిజర్వేషన్ తీసుకొస్తే ఇతర పార్టీలు వ్యతిరేకించడం సిగ్గుచేటుగా ఉందని చెప్పేసి రామచంద్రరావు గారు అంటా ఉన్నారు. రాజ్యసభ సభ్యులుగా సింఘ్వి వేం ప్రమాణం. తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి గురువారం పార్లమెంటు భవన్లో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల గురించి వినిపిస్తానని చెప్పారు. నరేందర్ రెడ్డికి మంత్రులు సీతక్క, శ్రీహరి అభినందనలు తెలిపారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి న్యాయం జరిగేలా చేయాలి. తెలంగాణ అంటే అంత చులకన, తేజస్వి వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందే. దీనిపై బీజేపీ ఎంపీలు డోరు మీద పర జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపాటు. తెలంగాణలో 17 నుంచి 20 వరకు ఎంపీల సంఖ్య, ఏపీలో 25 నుంచి 38కి పెరుగుదల. డీలిమిటేషన్ పై హోంమంత్రి అమిత్ షా వెల్లడి. దక్షిణాదికి అన్యాయం జరగదని వివరణ. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇది కావాలని చేస్తున్న ప్రచారం తిప్పికొట్టారు. ఏపీలో లోక్సభ స్థానాలు 25 నుంచి 38కి పెరుగుతున్నాయన్నారు. తెలంగాణలో 17 నుంచి 20 వరకు పెరుగుతాయని చెప్పారు. కర్ణాటకలో 28 నుంచి 42కు, తమిళనాడులో 39 నుంచి 59కి, కేరళలో 20 నుంచి 30కి సీట్లు పెరుగుతాయని చెప్పారు. సో మొత్తానికి ఎక్కడెక్కడ ఏ స్టేట్లో ఏ విధంగా పెరుగుతాయని చెప్పేసి అమిత్ షా గారు నిన్న వివరించడం జరిగిందనమాట. సో మొత్తానికి ఇటు చూసుకుంటే 17 నుంచి 26 అంటే 9 మంది పెరుగుతున్నారు. ఏపీలో చూసుకుంటే 38 అంటే 13 మంది పెరుగుతున్నారు అన్నమాట. మరోమారు బీజేపీ తెలంగాణ వ్యతిరేకత. ప్రధాని మోడీ మొదలు తేజస్వి వరకు అందరిది అదే తీరు మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై భారతీయ జనతా పార్టీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని, ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినట్టుగా చూసుకోవచ్చు. ఎవరి వర్షం వాళ్ళది ఉన్నది. ఈనాడు డీలిమిటేషన్ చేస్తే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఎవరి ప్రస్థానం వాళ్ళకు. సో చేస్తేనే ఈనాడు రాజకీయ పరంగా మహిళలకి మనం మేలు చేసినటువంటి వాళ్ళం అవుతాం. సో ఈనాడు చరిత్ర సృష్టించాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు వర్షాలు, ఎవరి వర్షాన్ని వాళ్ళది ఉన్నది. సో ఇది ప్రజలను మనం చూస్తాం మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. నమస్తే.